హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సోరకాయతో సర్వపిండి అప్పాలు ఎలా చేయాలో చూసేద్దామా. సోరకాయతో సర్వపిండి అప్పాలు చేస్తే చాలా రుచిగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూద్దాం. సోరకాయ సర్వపిండి చేసుకోవడానికి సోరకాయని ఇలా మంచిగా తురిమి పెట్టుకోవాలి. అలాగే శనగపప్పుని ఇలా నానబెట్టుకొని వాటర్ని వంపేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని మనం తీసుకునే పిండిని బట్టి ఇలా మంచిగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక కప్పు ఉల్లిపాయల్ని పెట్టుకోవాలి. సర్వపిండిలోకి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కొత్తిమీర ఇది ఫ్రెష్గా మంచిగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఈ కొత్తిమీర మేము పొలంలో నుంచి తీసుకొచ్చాము. చాలా ఫ్రెష్గా ఉంది. మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురిమిని వేసుకోవాలి. ఇలా ఒకటి పెద్దది గిన్నె తీసుకొని వేసుకోవాలి. మనం ఇలా వేసుకోవడం వల్ల ఈ గిన్నెలో పిండి తడుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఉల్లిపాయల్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయల్ని. మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న శనగపప్పుని ఒక 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. శనగపప్పు జీలకర్ర వేసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది. దీంట్లో సొరకాయ సర్వపిండిలో జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఏది మర్చిపోయినా జీలకర్ర మాత్రం మర్చిపోకూడదు. జీలకర్ర వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకు కలర్ఫుల్గా మంచిగా ఉంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలని ఎక్కువగా వేసుకోకూడదు, కారంగా ఉంటుంది. కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా తురిమిన కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఫస్ట్ ఇవన్నీ మంచిగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, మనం వేసుకున్న సొరకాయ తురుము, శనగపప్పు, పసుపు ఇవన్నీ కలిసేటట్టు ఫస్ట్ ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. నేను ఈ గ్లాస్తో పిండి తీసుకున్నాను. ఇది 1/2 kg ఉంటుంది కొలత అన్నమాట. మనం పిండి వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం పిండి వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మనకు సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటరు చూసి పోసుకోవాలి. సొరకాయ సర్వపిండి ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకు టైం ఉన్నప్పుడు ఇలా ఓపికతోన ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం అంతా పిండిని ఇట్లా మంచిగా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. నాకు వాటర్ ఏం పట్టలేదు. సొరకాయలో ఉన్న నీరుతోనే ఇలా మంచిగా ముద్ద చేసుకొని పెట్టుకున్నా. మనం ఈ సైజులో ముద్ద తీసుకోవాలి. డైరెక్ట్ పెనం మీద కాకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని కొంచెం ఆయిల్ రోసుకొని మనం తీసుకున్న ముద్దను ఆయిల్ ప్యాకెట్ పైన పెట్టుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ పైన పెట్టుకొని ఇలా మంచిగా చేతితో ఒత్తుతూ చేసుకోవాలి. అప్పలాగా మెల్లిగా. కొంచెం తీసుకున్న పెనాన్ని వేడి చేసుకొని పెట్టుకోవాలి. పెనం పైన నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయింది. ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెను పెనం పైన వేసుకోవాలి. మనం కొంచెం స్టార్టింగ్లో ఒక 1 minute హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా కాలుతుంది. ఇలా హోల్స్ చేసుకోవాలి. మనం మంటని ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ రూసుకోవాలి. మనం చేసుకున్నది రొట్టె ఉంది కదా, అది వేసుకోవాలి. ఇట్లా హోల్స్ చేసుకుంటే ఆయిల్ అందుట్లో వేసుకోవాలి. మంచిగా కాలుతుంది. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మంచిగా ఉంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం కాలిన తర్వాత ఇట్లా మలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి, ఓపికతో నిదానంగా. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సొరకాయ సర్వపిండి అప్పాలు రెడీ అయిపోయాయి. నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సొరకాయ సర్వపిండి అప్పాలు చాలా బాగుంటాయి. మన ఛానల్లో చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.